దీనికి ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది. ప్రజలంతా కూడా ప్రతిపక్షాల వైపు చూస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని, ఈ రాజకీయ కక్షలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాలని ప్రజలు ఈ రోజు ప్రతిపక్షాల వైపు చూస్తున్నారే దానికి నిదర్శనంగా ఈ రోజు మన యువగళం పాదయాత్ర ముగింపు సభ. వీటన్నిటికంటే ప్రధానమైనది భవిష్యత్తు ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా మన ఈయన చంద్రబాబు నాయుడు గారి పుత్రుడు లోకేష్ బాబు గారికి ఇది ఉపయోగపడుతుందని, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పుడు 73-74 సంవత్సరాలు వచ్చింది కాబట్టి తెలుగుదేశం ముందుకెళ్లాలా, తెలుగుదేశం కార్యకర్తలతో ఆయన కలిసి లోకేష్ బాబు ముందుకెళ్లాలా, లోకేష్ బాబుని తెలుగుదేశం పార్టీ ముందు, రాష్ట్ర ప్రజల ముందు ఒక పరిపక్వత గల నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం కోసము, తెలుగుదేశం యొక్క నాయకుడు భవిష్యత్తు ఆశాజ్యోతిగా ప్రొజెక్ట్ చేయడం కోసం తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాలుగా నేను భావిస్తున్నాను. ఒకటి చాలా స్పష్టము, యువగళానికి వచ్చిన ఈ రోజు ఈ ముగింపు సభ స్పందన ఏదైతే పెద్ద ఎత్తున సహజంగా రాజకీయ వాతావరణం, రాజకీయ వేడి పెరుగుతుంది. అందువల్ల ప్రతిపక్ష పార్టీల సభలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు యువగళం సభకు కూడా అక్కడ జరిగిన విజయనగరం సభకు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వీటన్నిటికీ ఒకటే సందేశము, ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీని వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి అధికారానికి రానివ్వకూడదు అనేది ప్రజలు నిర్ణయం తీసుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు మాత్రమే పైన వేదిక పైన జనసేన నుంచి ఉన్నారు. మిగతా ఎవరున్నారో నాకైతే తెలియదు. మిగతా నాయకులంతా కూడా తెలుగుదేశం వాళ్ళే. జనసేన అధినేత యువగళం విషయంలో హాజరు కాడు అనేది ఒక వార్తలు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున ఆయన ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడటము, మీరు ఒకవేళ జనసేన అధినేత ఈ రోజు యువగళం బహిరంగ సభ రాకుండా ఉంటే దాని సందేశం డెఫినెట్ గా ఏంటి ఉండేది. సో ఒక మెసేజ్ నెగిటివ్ గా ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళారు. ఏది ఏమైనది జనసేన నాయకులు ఉన్నప్పటికీ కూడా యువగళం లోకేష్ బాబుని ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా ఆయన భవిష్యత్ నాయకుడు తెలుగుదేశానికి ఈయలేదు, రాష్ట్రానికి కూడా భవిష్యత్ నాయకుడు ఈయలేదనే ఒక మెసేజ్ పంపించడం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున యువగళం సభ జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. రెండవది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము, ఆయనకి పెరిగిన సంపత్తి, వాళ్ళ పార్టీ క్యాడర్స్ లో పెరిగిన సానుభూతి, సాధారణ న్యూట్రల్ పీపుల్ కూడా వారి పట్ల సానుభూతి పెంచుకోవడం, ఇవన్నీ కలిసి ఈ రోజు యువగళం సభ ఒక విజయవంతమైందని నేను భావిస్తున్నాను. వీటన్నిటికంటే ప్రధానమైన అంశము ప్రజలు ప్రతిపక్షాలు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క అధికార పార్టీని ఇంటికి పంపించారు.